పచ్చని పైరులతో కలకలలాడే పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్నినో ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? లక్షలాది ఎకరాల్లో సాగవలసినటువంటి వరి రైతులు ఈరోజు ఏం చేస్తున్నారు? అటు గోదావరి చెంతనే ఉన్న గోదావరి నీరు అందని పరిస్థితి రైతులను ఏ విధంగా సతమతం పెడుతుంది? మరోవైపు బోర్ల కింద ఉన్నటువంటి రైతుల దుస్థితి ఏ విధంగా ఉంది? మెట్రో ఏజెన్సీ ప్రాంతాల్లో పొగాకు, పామాయిల్, ఇతర పంటలన్నీ కూడా సాగు చేసినటువంటి రైతులకు ఈ ఎల్నినో ప్రభావం ఎటువంటి మలుపులు దారితీస్తుంది? మరి భవిష్యత్తులో ఈ ప్రభావం మరింత తీవ్రతరమై వర్షాలు పడక, సాగునీరు అందక రైతులకు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి? వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రైతులు ఏం చేయడానికి సిద్ధపడుతున్నారు అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఎల్నినో ప్రభావంతో అటు చెరువులు, కాలువల మీద, అలాగే సాగునీటి కాలువల మీద కూడా ఆధారపడ్డటువంటి రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బోర్ల మీద చేసేటువంటి రైతులు మాత్రం ఈరోజు సాగులో కాస్త నాట్లు వేసేటువంటి దశ వరకు కూడా వచ్చారు. అయితే తర్వాత ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆందోళన అందరిలో ఉంది. ప్రస్తుతం మనతో ఏలూరు జిల్లాకు చెందిన రైతులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తారు? అసలు ఎలా ఉంది అసలు ఈ ఎల్నినో ప్రభావం అంటున్నారు, అసలు దాని గురించి మీకు ఏం తెలుసు? మాది పాతమప్పర గ్రామం అండి, పెదపాడు మండలం, దెందులూరు నియోజకవర్గం. ఆకుమల్లి పోసాం, కొన్ని ఎండిపోయినాయి, వాటర్ లేదు. అలా ఆలోచిస్తున్నాం, వర్షం కోసం చూస్తున్నాం, కాలువ వదులుతారేమో కాలువ కోసం చూస్తున్నాం. అది విషయం. అసలు మొత్తం ఈ మండలంలో ఎంతమంది రైతులు ఉండొచ్చు? అసలు ఎన్ని ఎకరాలు సాగు అవుతుంది? ఎలా ఉంది అక్కడ వాళ్ళ పరిస్థితి? ఎలా ఉంది? వేలాది ఎకరం అండి పెదపాడు మండలంలో, వేలాది ఎకరం. ఎక్కువ వరిపాలు మా పెదపాడు మండలంలో, అంటే చెరువులు అయినవి, ఎక్కువ వరిపాలాలు. అదండి. ఎలా ఉంది? ఏం చెప్తున్నారు వ్యవసాయ అధికారులు? ఏం చెప్తున్నారు? మీ ఊళ్ళో రైతుల పరిస్థితి ఎలా ఉంది? వ్యవసాయ అధికారులు ఇంతవరకు ఊడవద్దని చెప్పడానికి రాలేదండి. మేము అలాగే పై వాతావరణం నమ్ముకుని పోసాం. అట్లా ఉన్నాయి కొన్ని ఏమో ఓట బోధులు అంటే ఓట వద్దండి, మురుగు వందనంగర డ్రైన్ అని దాని కింద పోసారు ఒక 20 ఎకరాలు. అయ్యేమో ఎండిపోతున్నాయి. వాటర్ సరఫరా కావాలి మాకు. గతంలో ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు చూస్తారు? అసలు వర్షాలు అంత దారుణంగా పడి? దారుణం లేదు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఒకసారి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారే సీఎం గారండి. అప్పుడు వరి ఓడవల వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అది సార్ సంగతి. మీరు ఆల్రెడీ ఆకులు మళ్ళీ ఇస్తున్న రైతులు కూడా ఉన్నారు కదా, మరి ఎంత పెట్టుబడి పెట్టుంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎకరానికి ఒక 4,000 అయ్యి ఉంటుందండి. దుక్కులు దున్నిచ్చారు, మరి విత్తనాలు ఒడ్లు కొనుక్కొచ్చాం. ఎకరానికి 5 నుంచి 6, 4 అట్లా ఖర్చు అయిందండి ఇప్పటికి. ఎలా ఉంది మరి? ఇప్పుడు ఏమనుకుంటున్నారు రైతులందరూ? ఏం చేద్దాం అనుకుంటున్నారు అధికారులు? సీఎం గారు ఏమైనా వాటర్ పంపిస్తే ఊడుద్దామని ఆలోచన, లేకపోతే చేయగలిగింది ఏముందండి? ఏమైనా వర్షాలు వచ్చినాయి అనుకోండి ఊడగలం, లేకపోతే లేదు. ఈ సంవత్సరం రైతులు కానీ, పని చేసుకునే మాలంటోళ్ళు కానీ ఇట్లా ఉంటే మేము బ్రతకడం కష్టం అండి. మొత్తం మీకు కృష్ణా కాలువ నీరైనా వచ్చేది గతంలో? కృష్ణ కాలువే. ఇప్పుడు ఎలా ఉంది అక్కడ కాలువ? అసలు నీళ్ళు లేవండి. కాళ్ళు కడుక్కుంటా కూడా కృష్ణ కాలువలో నీళ్ళు లేవు. అంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తుంటారు? మీరు దేని మీద ఆధారపడి? భోగాపురం ఉండే ముందు పెదవేగి మండలం. నా పేరు శ్రీనివాసరావుని. మేము బోర్ల కింద ఊడ్చామండి. వర్షాలు వస్తానే ఆధారంతో బోర్లు వదిలి ప్రస్తుతానికి ఊడ్చాం. అయినా బోర్ నీళ్ళు పెట్టినా ఈ అగ్గికి గాలికి ఎండిపోతున్నాయి. రైతాంగం అంత ఏం బాగోలేదు, కొద్దిగా ఇబ్బందులుగానే ఉంది. ఈ ఎంతవరకు ఆగుతాయి బోర్లు, జలపాతాలు ఎంతవరకు ఆగుతాయో గ్యారంటీ లేదు. అంటే భూగర్భంలో కూడా లోపల గ్రౌండ్లో కూడా నీళ్ళు లేవు అని అంటున్నారు అనేది అనుమానం. ఈ సగంతరాన్ని ఆగిపోతే రైతు ఏదన్నా కానీ చాలా ఇబ్బంది పడతాడండి. అది ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా చూసి పైనుంచి మాకు పోలవరం నీళ్ళు అయ్యని వస్తే కథ ఏదన్నా ఉన్నాయి పండుతాయి. అసలు ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు? ఎలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదండి. నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఇంత పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నేను 10 ఎకరాలు ఊడుస్తానండి. ఇప్పుడు ఆల్రెడీ నాట్లు వేస్తున్నారు కదా, మరి వర్షాలు రాకపోతే నారు పరిస్థితి ఏమవుతుంది? నారు పరిస్థితి అది అంటే ఎండిపోతామేనండి. ఇది ఏదో మేము ధీమాగా వేస్తున్నామండి. పైన బోర్లు ఆగిపోతే మట్టుకి ఇవన్నీ ఇంకా చేసేది ఏమి లేదండి. రైతు ఏమి చేయలేడండి. జరుగుబాటు కూడా ఉండదు, తినడం కూడా కష్టం. లేబర్ కూడా ఈ రైతు ఏదైనా చేస్తేనే లేబర్ కూలి రూపాయి వచ్చేది, వాళ్ళకు కూడా జరుగుబాటు లేదండి, జరగదండి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఈ దెందులూరు ఏరియా అంతా కూడా పోలవరం కుడికాలు పక్క నుంచి వెళ్తుంది కదా, ఆ నీరే అన్న సాగు అవుతుంది, ఇక్కడికి విడుదల అవుతుందా? కృష్ణా వరకు పంపిస్తున్నారు? కృష్ణా వరకు వెళ్తుందండి, ఇక్కడ తీర్తలేదు, రావట్లేదు. మరి మీ ఎమ్మెల్యే గారిని అధికారులు కోరారా? మా ఎమ్మెల్యే గారు కొద్దిగా పైగా అక్కడికి వెళ్ళండి, తర్వాత చూద్దామన్నారండి. చంద్రబాబు గారిని అడిగి చెప్తానన్నారండి. మీరు చెప్పండి, ఎలా ఉంది? మీరు ఎక్కడ సాగు చేస్తారు? భోగాపురం మండలం అండి, పెదవేగి జిల్లా చేస్తామండి. బోర్ల కింద వేసామండి. నాట్లు ఎత్తే అంతవరకు వేస్తున్నాము కానీ అవుతాయావో భయం వేస్తుంది.
ఈ ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి, ఊడుతున్నాం అట్టాకి ధీమాగా. బోరు వస్తున్నాయి ఇప్పుడు వరకు, ఎప్పుడు ఆగిపోతే భయం వేస్తుంది. ఏం చేయాలో తెలుస్తుందా. మా తలపై నీళ్ళు వెళ్తున్నాయి కానీ మాకు రావట్లేదండి. మా ఎమ్మెల్యే గారు మరి చేద్దారంటున్నారా, చేస్తలేదు, ఆయన చేతిలో ఏమీ లేదు. ఏం లేదు. మరి అంతవరకు అట్ట ఉందండి. ఇప్పుడు రైతులు ఉన్నారు, మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి అసలు? అదే మేము కౌలు రైతులండి, ఇది మేము కౌలు రైతులు, సొంత రైతులు కాదు, కట్టాల్సిందేనండి. ఇది ఏలూరు సాగుగారు గారిది, కొండలు సాగుగారు గారిది. మేము కట్టుబడి తీసుకున్నాం, 5 సంవత్సరాలు మరి చేస్తున్నామండి. కట్టుబడి 30,000 ఎకరానికి కట్టుబడి మేము చేస్తాం సార్. మరి ఏమొద్దా మా భయం అవుతుంది. ఇప్పుడు ఎకరానికి 10,000 పైన పెట్టాం సార్. మరి ఎంతకన్నా ఇప్పుడు ఊడితే 25,000 అయిపోతుంది ఎకరానికి. మీరు చెప్పండి, అసలు మీరు ఎక్కడ సాగు చేస్తారు, ఎన్ని ఎకరాలు ఉంది మీకు, అసలు ఏంటండి రైతుల పరిస్థితి ఎలా ఉంది? నా పేరు సత్యబాబు అండి. మా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామం అండి నాది. నేను 2 ఎకరాలు సాగు చేస్తానండి. మామూలుగా ఈ ఎల్నినో ప్రభావం వలన మనం ఈ పాటికి వచ్చేటప్పటికి కలుపు దశకు వచ్చాయండి పొలాలన్నీ. అలాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా నాటు దశలోనే ఉంది. గతంలో ఏం జరిగేదంటే ఈ కాలం వచ్చేటప్పటికల్లా వర్షాలు ఎంతో కొంత కురుతూ ఉండేవి. బోరు నీళ్ళతో అంతా ఈ పెదవేగి మండలంలో ఇంచుమించు అంతా బోరులో వ్యవసాయమే ఎక్కువ ఉంటుందండి. అలాంటిది మన పట్టిసీమ వాటర్ కూడా బోరులతో నాట్లు వేసుకున్న తర్వాత పట్టిసీమ వాటర్ వచ్చేది. ఈ బోర్లు లెవెల్ అయి పెరిగి బోర్లు బాగానే వచ్చాయి, కొన్ని ఆ నీళ్ళు కూడా తోడయ్యాయి. దానివల్ల మాకు బాగానే ఉండేదండి. అలాంటిది ఈ సంవత్సరం ఇప్పుడు పట్టిసీమ నుంచి నీళ్ళు వదిలేరు కానీ కృష్ణానదికి వెళ్తున్నాయి, మాకైతే ఎటువంటి నీళ్ళు రాలేదు. అలాగే గతంలో ఈ సంవత్సరం ఈ టైంలో వచ్చేటప్పటికి 70 అడుగులు 80 అడుగుల్లో ఉండే లెవెల్ ఉండేది బోరు వాటరు. అలాంటిది ఇప్పుడు 100 నుంచి 120 అడుగులకి లోతుకి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల కూడా బోరు వచ్చే దార తగ్గింది, నీళ్లు తగ్గినాయి. కౌలు రైతులు వచ్చేటప్పటికి మా లొకాలిటీలో ఏం చేశారంటే పొలాలు తీసుకుని నార్లు పోసారు. బోర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఊడ్చారు. ఊడ్చిన తర్వాత ఆ రైతుకి ఏంటంటే మన చేలో నాటు ఎప్పుడైతే పడిందో అప్పుడు రైతుకు సంబంధం లేదు, పండినా పండకపోయినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు 20 బస్తాలు కానీ 30,000 డబ్బులు కానీ ఎలా అయినా కానీ ఆ కట్టుబడి కట్టేసేయాలి, పంట పండినా పండకపోయినా. ఇప్పుడు కూడా కౌలు రైతులు ఏం చేస్తున్నారంటే తీరా ఊడ్చాం కదా ఏంట్రా బాబు ఈ పరిస్థితి, దీని నుంచి ఎలా తట్టుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచనలో పడ్డారు. సొంత రైతు అయితే ఏమవుతుందంటే అతను పెట్టిన పెట్టుబడి పోద్ది, పండినా పండకపోయినా అతను ఇది లేదు. ఒక పక్కన కూలీ రేట్లు ఇవి తట్టుకుని 25,000-30,000 ఖర్చు పెట్టి ఇది చేయాలి. తర్వాత కౌలు రైతు అయితే ఆ రైతుకి మళ్ళీ ఇంకో 30,000 అంటే దాదాపు ఒక రైతు 50,000 నుంచి 60,000 వరకు ఒక ఎకరం పొలంలో నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము గవర్నమెంట్ని ఏం కోరుతున్నామంటే సమృద్ధిగా నీళ్ళన్నా ఏర్పాటు చేయండి, పట్టిసీమ ధర నుంచి వచ్చాయి, లేదా ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి ఏమన్నా చేసి మద్దతు ధర ఇచ్చి పండిన పంటకి కొద్దిగా అధిక రేట్లు వచ్చేలాగా ఏర్పాటు చేయమని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అది చూస్తున్నామంటే రైతులందరూ కూడా ఈరోజు ఇక్కడ గోదావరి జిల్లాలో పక్కనే గోదావరి ఉంది, అయినా సరే ఈరోజు నీరు అందకని పరిస్థితి అనేక చోట్ల ఉంది. బోర్ల మీద చూస్తున్నటువంటి వ్యవసాయం ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ నదులపై అలాగే కాలువలపై ఆధారపడ్డటువంటి రైతులందరూ కూడా నారు పోసినప్పటికీ కూడా అది ఎండిపోవడం, వేడి గాలి కానీ అటు ఎల్నినో ప్రభావంతో ఉన్నటువంటి ఆ దుర్భర పరిస్థితులను కూడా చెప్పుకోవచ్చు. రైతులకు సంబంధించి ఖచ్చితంగా రైతులకు ఒక మద్దతు ధర ఇవ్వడం, మరోవైపు సాగునీరు అనేది కూడా సకాలంలో అందే విధంగా ఇక్కడే పట్టిసీమ కుడి కాలువ ద్వారా కూడా నీటిని కృష్ణా వరకు తరలిస్తున్నారు. కాబట్టి ఆ నీటిని పక్కనే ఉన్నటువంటి ప్రాంతాల్లో దెందులూరు నియోజకవర్గం, గోపాలపురం నియోజకవర్గం వంటి అనేక నియోజకవర్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆ వారి రైతులకు కూడా ఈ సాగునీటిని అందించాలి, గోదావరి నీటిని అనేది కూడా రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అటు ఎల్నినో ప్రభావం అనేది కూడా రైతులకు దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకువచ్చింది. మరి ఏ విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేది కూడా ఈరోజు ఎదురు చూడాలి. ఎందుకంటే ఇటు మద్దతు ధర కావాలి, ఒకవేళ పంట దిగుబడి తగ్గిపోయి దారుణంగా పడిపోయినప్పటికీ కూడా తమకు మద్దతు ధర అనేది కూడా ఇస్తే, గిట్టుబాటు ధర అనేది కూడా ఇస్తే కనుక ఖచ్చితంగా తాము కోలుకుంటామనేది కూడా రైతులు, కౌలు రైతులు చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆకుమళ్ళు వేసారా మీరు? అసలు ఎలా ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరం అంటే అండి మరి ఇదే ఆకుమడి, ఇది మోటార్ ప్రాబ్లం అవటం వలన దెబ్బ కొట్టేసింది ఆకుమడి. దీనికి వచ్చే దెబ్బ ఇది, దీనికి వచ్చే నీళ్ళు ఏమీ లేవు, ఆ మోటార్ ఆధారమే నీళ్ళు. కరెంటు ప్రాబ్లం, గాలికేమో కరెంటు సరిగ్గా ఉంటలా, జంపర్లు దిగిపోవటం, ఇది దిగిపోవటం. అసలు వేడి గాలులు వస్తున్నాయి కదా, అసలు ఎలా ఉంది? ఎండాకాలంలో ఉంది, వర్షాకాలంలో ఉంది? ఇది ఎండాకాలం లాగా ఉందండి, మే నెలలాగా ఉంది స్వీట్గా. వానాకాలం లాగా లేదు అసలు. ఇలా ఉంటే మరి పంట ఒకవేళ పండినా కూడా ఎలా ఉంటుంది? ఎండలో ఎలా ఉంటాయి? ఇంకేం పండమంటే ఇట్లా ఉంటే బోర్ ఏదన్నా
కనీసం 18 ఎకరాలు చేస్తున్నా. 18 ఎకరాల్లో కనీసం 6 ఎకరాలు సాగు చేయలేకపోయి ఇప్పటికి. చూస్తామంటే మొత్తం అంతా కూడా నీరు సక్రమంగా లేకపోవడం వల్ల ఆకుమడులు కూడా ఎండిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. ఏదైతే వేడి గాలులు కూడా సాధారణంగా ఉష్ణోగ్రతల కన్నా 10 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు జూలై నెలలో కూడా ఉండడంతో కూడా ఈ ప్రభావం కూడా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. పంట అంతా కూడా ఆకుమడులు మాడిపోయి రంగు వచ్చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మరికొద్ది రోజుల పాటు కూడా నీరు అనేది కూడా రాకపోతే, వర్షాలు రాకపోతే ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఇంకా వెంటాడుతాయని కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ జేడీ మనతో ఉన్నారు హబీబ్ బాషా గారు. సరే సార్, ఏలూరు జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎల్నిలో ఎఫెక్ట్ అసలు ఏంటి సార్? నమస్కారం అండి. ఏలూరు జిల్లాలో ఈ సంవత్సరం చూస్తే తీవ్ర వర్షాభావ పరిస్థితులు అండి. ఇది ఎల్నినో ప్రభావము ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఏలూరు జిల్లాలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ చూడనంత దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు లేదా అధిక ఉష్ణోగ్రతలు అంత ఉక్కిరి బిక్కిరి చేస్తుందండి. అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి దీని దెబ్బకు. అసలు ఏంటా ఈ పరిస్థితులు చూస్తే పగటిపూట ఉష్ణోగ్రతలు ఎప్పుడు ఈ టైంలో జూలై నెలలో 25-28 డిగ్రీలు ఉండాల్సింది 10 డిగ్రీలు అధికంగా ఉంది. 35 నుంచి 39 కూడా వస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా దొంగ మబ్బులే కనపడుతున్నాయి కానీ పాపం రైతుల పరిస్థితి చూస్తే చినుకు వాన పడట్లా. ఎక్కడో కల్లాపు చల్లినట్టుగా కొంత వాన ఉంది. ఇంకా ఏలూరు జిల్లా విషయం అడిగారు కాబట్టి ఏలూరు జిల్లాలో గోదావరి మొన్న కొంత వరద రావడం, గోదావరి డెల్టాలో ఉన్న 4 మండలాలు నాట్లు వేశారండి. 2 లక్షల ఎకరాలు సాగైతుంది వరి సాగు. ఇక్కడ వరి ప్రధానమైన జిల్లా ఇది. మీరు ఇందాక వెస్ట్ గోదావరి అన్నారు కదా, ఇది అవిభక్త పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే వరి ప్రధానమే. గోదావరి జిల్లాలంటేనే వరికి ప్రాధాన్యం. ఇక్కడ కొంతవరకు గోదావరి డెల్టాలో ఇప్పుడు వరకు నీళ్లు సాగినాయి, కొద్దిగా నాట్లు కంప్లీట్ అయినాయి. పైనుంచి నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు, సరే కొంత ఈ మన దెందులూరు ఈ మండలాలు కొంత ఇదైనాయి. ఇంకా కృష్ణా ఈస్టర్న్ డెల్టా ఉంది ఏలూరు కాలువ ద్వారా. ఇంకా ఈ అక్కడే ప్రకాశం బ్యారేజ్కి పట్టుసీమ ద్వారా నీళ్ళు ఎత్తిపోవడం వల్ల మన గౌరవ సీఎం గారు తీసుకున్న అంటే వారి కళ ప్రాజెక్ట్ అది. ఎప్పుడో దాదాపుగా 2015 ఆ టైంలో ఈ పట్టుసీమ అనేది లేకపోయి ఉంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి కూడా చాలా కష్టమయ్యేది. అంటే దాన్నే అంటారు కృష్ణా ఈస్టర్న్ డెల్టా అండ్ కృష్ణా వెస్టర్న్ డెల్టా. ఈ డెల్టాలకు నీళ్లు అందించాలి అనే తాపత్రయంతో మొన్న గోదావరి నుంచి పట్టుసీమ నుంచి నీళ్ళు వెళ్తున్నాయి. దాని ద్వారా నీళ్ళు వస్తున్నాయి కానీ లెవెల్స్ రావట్లా. ఇంకా రైతులు చెప్పేది కూడా ఏంటంటే నీళ్లకు నీళ్లు తోడు కావాలి, వాతావరణం చల్లగా ఉండాలి. అసలు ఎక్కడ చూసినా ఈ గోదావరి డెల్టాలో కొంత మీరు చూస్తున్నారు పరిస్థితులు ఆ మాత్రం ఉంటే ఇంకా అప్లాండ్ మండలాలు ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెము, మన నూజివీడు మండలాల పరిస్థితి చూసుకుంటే అసలు వేసిన వరి కూడా అసలు పైకి రావట్లేదు, ఎర్రగా ఎండిపోతుంది. రైతులందరూ కూడా వాన కోసం చూస్తున్నారు. ఇంకా వరికి ప్రధానమైన జిల్లా కాబట్టి మెట్ట ప్రాంతాల్లో వరి ఎలా సాగవుతుందంటే చెరువులు, వాగులు, వంకలు, డొంకలు, కుంటలు, ఈ పుంతలు ఇవన్నీ నిండితే తప్ప వరి సాగుకు అనుకూలించవు. సరే డెల్టాలో కూడా నాట్లేసినవి ఎదిగొస్తున్నాయా అంటే ఈ వాతావరణ పరిస్థితులు చూస్తే అసలు ఈ వాతావరణంలో ఉన్న మార్పులో ఏమో కానీ రైతులే చెప్తున్నారు నారు వేసిన నాటు ఏమాత్రం పచ్చబడట్లేదు అంటున్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారు ఇంకా దీనికి మరి కరువును ఎల్నినోను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, జిల్లా యంత్రాంగం అందరూ కూడా అడ్వైజరీస్ ఇస్తున్నాం మేము రైతులకు ఎలాంటి పంటలు వేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు జూలై 20వ తేదీ, ఆగస్టు చివరి వరకు వరి నాట్లు వేసే అవకాశం ఉంది. కాదంటే అప్పటికి వానలు వచ్చి సెక్యూర్డ్ వాటర్ అంటే నీళ్లకు ఇబ్బంది లేదనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఇంకా అక్కడికి ఇంకా ఎల్నినో ప్రభావం ఉంటుంది అనే సూచనలు ఉన్నాయి. దానికోసం మరి ఈ సంవత్సరం అంటే పశువులకు మేత రావాలి, రైతులకు వ్యవసాయం సాగాలి. ఎలా అంటే ఇంకా స్వల్పకాలిక పంటలు తీసుకోవాలి. వరిలో కూడా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ చెప్తున్నామండి. 4 నెలలు 4.5 నెలల్లో పండే ఎంటీ రకాలు కానివ్వండి, లేదంటే ఇతర మంచి రకాలు. దీన్ని అంతా ఇంకా వరికి ఆగస్టు ఎట్టి పరిస్థితులు ముగింపు పలికే పరిస్థితి వస్తుంది.
వరి కాకపోతే ప్రత్యామ్నాయంగా ఏ పంటలు తీసుకోవచ్చు అంటారు? అదే అండి మంచి ఇది. రైతులు ముఖ్యంగా అండి ఈ జిల్లాలో వరి తర్వాత వెళ్ళేది అపరాలు. తక్కువ ఖర్చు తక్కువ నీళ్ళతోటి రైతుకు మినిమం ఆదాయం ఇచ్చే పంటలు అంటే మినుము పెసర. ఈ జిల్లాలో దాదాపు 40,000 ఎకరం వరకు మినుము పెసర సాధారణంగా కూడా వెళ్తుంది. ఈ పరిస్థితుల్లో మా లక్ష్యం 1,00,000 ఎకరాల వరకు పెసర మినుమును ఇంకా వర్షాలు డిలే అయితే, ఎందుకంటే మంచి రేటు కూడా ఉంది, మద్దతు ధరలు కూడా బాగానే ఉన్నాయి మినుముకు కానీ పెసరకు కానీ. పెసర కూడా గతంలో దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు ఒకటి పెద్దపాడులో దాదాపు రైతుల దగ్గర ఉన్న పెసరంతా ప్రభుత్వం కూడా కొన్ని దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు రైతులకు అకౌంట్లో డబ్బులు జమ అయినాయి. కాబట్టి అపరాలకు మార్కెట్ ప్రాబ్లము లేదు, అలానే నీటి వసతి తక్కువ. దీనికి అసలు వర్షాలతో పండిపోతాయి ఏదైనా ఉంటే, లేదంటే 1 తడి సరిపోతుంది. ఇంకా మేము ప్రధానంగా చెప్పేది అపరాల వైపు చూడండి. ఇంకా లేదంటే కొంత ఆరుతడి పంటల్లో మొక్కజొన్న వస్తుంది. మొక్కజొన్నకు ఏలూరు జిల్లా మీకు తెలిసిందే అండి, సీడ్ మొక్కజొన్న ఉంది, కమర్షియల్ ఉంది, పాప్కార్న్ ఉంది. కాబట్టి రెండవ పంటలో మొక్కజొన్న ఎక్కువగా వెళ్తారు. ఒకవేళ వర్షాలు లేక ఇంకా ఇబ్బంది అనుకుంటే మాత్రం మొక్కజొన్న, కొంత నువ్వులు, అక్కడ కొన్ని ఏరియాల్లో వేరుశనగ వేసే అలవాటు ఉంది, జీలుగు మిల్లి అటు ట్రైబల్ మండల్స్లో. కాబట్టి ఈ పంటలు తక్కువ. ఇంకా నేను రైతు సోదరులకు ముందుగా చెప్పేది ఏంటంటే, ఈ వరి వేసే బదులు బోర్ల కింద కనీసం రాగికి వెళ్ళండి. రాగికి చాలా మంచి రేటు ఉంది. రాగి మంచి, అసలు పశువులకు మంచి మేతనిస్తుంది, మన ఆరోగ్యకరమైన ఫ్రూట్. అసలు ఈ జిల్లాలో వరికి అలవాటు పడి ఇంకా చిరుధాన్యాలు అనేది మర్చిపోయారు. కాదంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము వీళ్ళను రైతులను ఆ విధంగా నడిపించుకుంటూ వెళ్తే కొద్దిగా ఈ వ్యవసాయంలో కొంత స్థిరత్వం ఏర్పడి ఈ పరిస్థితి నుంచి బయటపడతామని నమ్మకం ఉంది. మొత్తం 2 లక్షల ఎకరాల వరకు కూడా ఈ జిల్లాలో సాగుతుంది ప్రధానంగా వరి వ్యవసాయం. బోర్ల కింద అసలు ఎన్ని ఎకరాలు ఉండదు సార్? బోర్ల కింద పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ నాట్లు వేస్తున్నారు, బోర్ల కింద నీరు సరిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది బోర్ కిందనే నాట్లు వేస్తున్నారండి. ఇది ఇక్కడ వాటర్, గ్రౌండ్ వాటర్ 5 అంగుళాలు 6 అంగుళాలు వాటర్ ఉంది. కాదు అంటే రైతులకు కూడా చెప్తున్నాం బోర్ల కింద వరి సాగు వద్దు అని. రెండో పంటకైతే మరీ ఇబ్బంది. దయచేసి వరి బోర్ల కింద సాగు చేసుకుంటే తెలిసిందే రైతు సోదరులకు. కాదంటే వర్షాలు బాగుండి కాస్త డెల్టాల ద్వారా లేకపోతే కృష్ణా గోదావరి జలాలు వస్తే మాత్రం వరికి వెళ్ళండి. ఇంకా మీరు అన్నట్టు మెట్ట ప్రాంతాల్లో అయితే ఇంత ధార రాదు. అక్కడ 2 అంగుళాలు 3 అంగుళాలే, ఇంకా అంతకంటే తక్కువ అంగుళాల్లో కూడా నీళ్లు వస్తాయి. మన సీఎం సార్ చంద్రబాబు నాయుడు సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, భూమి నీరు తీసుకోవడమే కాదు భూమికి కూడా నీరు ఇవ్వాలని. అందుకు ఎంతవరకు నీళ్ళు భూమి గర్భంలో నుంచి తీసుకోవడమే కాకుండా కుంటలు, ఏదైనా నీటి కుంటలు చేసుకోవడం, కాస్త భూమికి నీరు ఇచ్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం రెండవ పంట మాత్రం బోర్ల కింద వరి సాగు చేస్తే ఆ బోర్లు కూడా అసలు వాటర్ ఇస్తాయా లేదా అనేది ఉంది. సరే, ఆశ ఏంటంటే ప్రతి వ్యక్తి రైతు కానీ మనం కానీ ఆశగా జీవించాలి. మళ్ళీ వస్తాయేమో వానలు అనేది అలా ఎదురు చూస్తున్నాం. అంతా సవ్యంగా సాగకపోతే ప్రత్యామ్నాయం ఏంటి అనేది కూడా సిద్ధంగా ఉంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి అంటారు. అసలు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది భూగర్భ జలాలు? అంటే అన్ని జిల్లాలండి, ఈ జిల్లాలే అని కాదు, వాస్తవంగా చెప్పాలి అంటే ఇంకా బోర్లు ఎంతవరకు రీఛార్జ్ అనేది అంటే పోయిన సంవత్సరం చాలా సంతృప్తికరంగా ఉంది నీటి మట్టం. ఎందుకంటే వానలు బాగా పడ్డాయి. గత 2 ఏళ్ళు కూడా మన ప్రభుత్వంలో మంచి వర్షాలు పడ్డాయి. 2 ఏళ్ళు మంచి వర్షాలు పడ్డాయి. బోర్లలో నీటి మట్టం ఇంకా పెరిగింది. అదిగాక కాస్త గవర్నమెంట్ అంటే సీఎం గారు చెప్పే పంచసూత్రాల్లో ఫస్ట్ నీటి భద్రత ఉంది. అంటే వాటర్ సెక్యూరిటీ చూసుకోమన్నారు. అందుకు ఆ విధంగా రైతులు, ప్రజలు అందరూ స్పందించారు, నీటి మట్టాన్ని పెంచగలిగారు. ఇప్పుడు వర్షాలే లేవు, ఇంకా ఈ నీళ్ళు బయటికి లాగడమే కానీ లోపలికి పోయేదానికి రీఛార్జ్కి అవకాశం లేదు. కాబట్టి రైతుల్ని ఈ ప్రత్యామ్నాయం వైపు కూడా నడిపించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలాగైనా ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలి. చాలామంది రైతులు వరి ఆకుమూడలు వేసారు, నాట్లు కూడా వేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా వర్షాలు పడవని కూడా తెలుస్తుంది. మరి వారికి ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఇప్పుడు ప్రస్తుతం వరి నారుమళ్ళు వేసిన రైతులందరండి దాదాపుగా నాట్లు వేసేసారు. ఇక్కడ కూడా నాట్లు వేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ ఇంకా దయచేసి కొత్త నాట్లకు మాత్రం పోవద్దు, కొత్తగా నారు పోయొద్దు. ఎందుకంటే ఇక్కడే కాదు, అప్లాండ్ మండల్స్ ఉన్నాయి. ఇది మనం చూస్తున్న ఈ ప్రాంతం ఇది
గోదావరి డెల్టా, ఇది డెల్టా ప్రాంతం అనుకోవాలి. ఇంకా అటువైపు కొయ్యలగూడెం కానీ, జంగారెడ్డిగూడెం కానివ్వండి, మీరు బుట్టాయగూడెం, ఇంకా అటు పైకి పోయే కొద్దీ అప్లాండ్ ఏరియా. ఎందుకంటే తక్కువ, నేను చెప్తున్నానండి, రైతులకు వరి మీద మోజే కానీ ఏమాత్రం లాభదాయకమైన పంట కాదు. సరే ఉండాలి, ఆ పంట కాదు అని కాదు, పశువులకు మేత ఉంటుంది కొంత, కానీ ఏమాత్రం రైతుకు ఆదాయపరంగా చూసుకుంటే రాగి దానికంటే పెసర, అపరాలు, మినుములు, ఈవెన్ ఈ పంటలు జొన్న, మొక్కజొన్న ఇవన్నీ కూడా వరికి ధీటుగా ఆదాయం ఇచ్చే పంటలు. కొంత అంటే దమ్మున షిఫ్టింగ్ అంటే ఆలోచిస్తారు, కాదంటే ఇప్పుడు అవసరము ఆవశ్యకత ఉంది కాబట్టి రైతులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ప్రత్యామ్నాయం వైపు నడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం ఈరోజు, అంటే అటు ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే అటు వర్షపాతం లోటు ఎల్నిలో ప్రభావంతో కూడా కనిపిస్తుంది. కేవలం బోర్ల మీద ఆధారిత రైతులైతే కూడా ఈరోజు నాట్లు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే డెల్టా ప్రాంతాల్లో ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో ఆ బోర్లు కూడా అడిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మరలితేనే ఇటువంటి ఇబ్బందులను తట్టుకునే విధంగా కూడా ఉంటుంది అంటూ కూడా అటు వ్యవసాయ శాఖ అధికారి సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే అత్యల్ప లోటు వర్షపాతం అనేది కూడా నమోదైంది. ఏలూరు జిల్లాలో కాస్త ఈరోజు మేఘావృతం అయినప్పటికీ కూడా అటు పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండడంతో పంటలు పండినా సరే అవి తర్వాత నీరు దక్కక ఎండిపోయేటువంటి దుస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలనేది కూడా ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూసాం కదా ఎల్నినో ఎఫెక్ట్. అటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. అలాగే ఏలూరు జిల్లాలో కూడా ఈ లోటు వర్షపాతం కొనసాగుతుంది. ఈ విధంగా అన్ని జిల్లాల్లో, ఇక రాయలసీమలో అయితే చెప్పక్కర్లేదు, కరువు తాండవించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే గోదావరి పక్కనే ఉన్నటువంటి గోదావరి జిల్లాల్లో ఇప్పుడు మనం చూసాం, ఇప్పటి వరకు కూడా ఇక్కడ రైతులు చెబుతున్నటువంటి ఆవేదన, అలాగే అధికారులు ఇస్తున్నటువంటి సూచనలు, వాస్తవ పరిస్థితులు కూడా మనం చూస్తే అదేవిధంగా ప్రస్తుతం అంతా కూడా ఈ పంట సాగు చేయకుండా, ఎందుకంటే ఇప్పటికే జూలై నెల ముగిసిపోబోతుంది, వర్షాకాలం వచ్చి పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూమి అంతా కూడా పచ్చని పైరుతో కలకల్లాడాల్సినటువంటి పైరంతా కూడా ఈరోజు కనీసం దుక్కి కూడా దున్నకుండా గడిచిన రబీ సీజన్ తర్వాత ఆ పంటని పూర్తిగా ఖాళీగా నిర్మానుష్యంగా వదిలేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైతులందరూ కూడా చేలోకి వచ్చి ఈ ఎండిపోయిన చేలను చూసి ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల వరకు కూడా, హెక్టార్ల వరకు కూడా ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో వరి అనేది కూడా సాగైతే ఇప్పుడు 1,00,000 హెక్టార్లు పండుతుందా లేదా అనేటువంటి ఆందోళనకర పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాగే ఉంటే భారతదేశ ధాన్యాగారం ఏమవుతుంది అనేటువంటి ఆవేదన కూడా ఈరోజు రైతుల నుంచే కాదు, ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి కూడా వినిపిస్తుంది. మనం చూసినటువంటి ఇదంతా కూడా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటిది. పక్కనే అటు ఓవైపు కృష్ణా కెనాల్ నుంచి నీరు రావాలి, మరోవైపు గోదావరి కెనాల్ నుంచి నీరు వచ్చి ప్రతి ఏటా కూడా ముమ్మరంగా సాగయ్యేటువంటి ప్రాంతం. ఈ ఒక్క పెదవేగి మండలంలోనే పోలవరం కుడి కాలువ ద్వారా కూడా 6,000 ఎకరాల వరకు కూడా నీరు అనేది కూడా వస్తుంది. కానీ ఈసారి ఆ కుడి కాలువ ద్వారా నీరు కూడా సమృద్ధిగా లేక కృష్ణా వరకు తాగునీటి కోసం, అలాగే రైతుల సాగునీటి కోసం కూడా తరలిస్తున్న నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గానికి ఏడాది పోలవరం కుడి కాలువ ద్వారా కూడా గోదావరి జలాలను విడుదల చేయలేదు. ఆ ప్రభావంతో కేవలం వర్షాధారం మీద ఆధారపడడంతో ప్రస్తుతం ఆ వర్షాలు కూడా లేకపోవడంతో ప్రస్తుతం మనం చూసినాం అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. అడపాదడప నీరు పడితే సాగు చేసుకోవచ్చినటువంటి కోటి ఆశలతో రైతులు వేసినటువంటి ఆకుముడలంతా కూడా పూర్తిగా బుగ్గిగా మారిపోయినటువంటి దుస్థితి కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్లో క్లియర్గా ఏదైతే ఆకుమడలు వేశారో ఆ ఆకుమడలన్నీ కూడా ఎండిపోయిన మానులాగా కనిపిస్తున్నాయి. ఈ సాగు పద్ధతులు చేసుకోవాలంటే ఖచ్చితంగా వర్షాలు సమృద్ధిగా వస్తేనే ఈ ఆకుమడులు బతికి బయటపడే పరిస్థితి ఉండేది. కానీ వర్షాలు లేకపోవడంతో ఈ ఆకుమడంతా కూడా ఎండిపోయినటువంటి ఆకులుగా కూడా మనకు దర్శనమిస్తున్నాయి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కనీసం ఎకరాకు ఇప్పటి వరకు 10,000 రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం గడిచిన జూన్ 1 నుంచి కూడా జూలై 2 వారాల వరకు కనుక చూసుకుంటే రాష్ట్రంలో 46.3% సగటు లోటు వర్షపాతం అనేది నమోదైంది. ఈ విధంగా మరికొద్ది రోజుల పాటు కూడా కొనసాగుతాయి ఎల్నినో ఎఫెక్ట్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అటు కృష్ణా బేసిన్లో 73% నిండిన కృష్ణా బేసిన్లు గత ఏడాది ఉంటే ఈసారి కేవలం
34% మాత్రమే నీటి నిల్వలతో వెలవెలబోతున్నాయి. ఇక కోస్తా రాయలసీమలో కూడా అదే -40%కు పైగా వర్షపాతం పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటువంటి ఎల్నినో రక్కసి వెంటాడుతున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో వానలు పడక జలాశయాలు ఎండిపోతూ కూడా తీవ్ర సంక్షోభం వైపు ఈ పరిస్థితులు అయితే వెంటాడుతున్నాయి. దీనికి సంబంధించి బోర్లు ఉన్నటువంటి రైతులు అక్కడక్కడ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే బోర్లు ఉన్నటువంటి రైతులు ముందు ఆకుమడులు వేసి నారుమళ్ళు చేసే వరకు కూడా బోర్ల సహాయంతో పంటను సాగు చేసేందుకు మనం చూస్తున్నాం. నీటిని నింపుకొని ఆ చేలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఆ తర్వాత నారుమళ్ళు వేసిన తర్వాత పంట బతకాలంటే కనుక ఖచ్చితంగా వర్షాలు పడాలి. అంతేకాదు ఇప్పుడున్నటువంటి వేడిగాలులు ఏదైతే 10 డిగ్రీలు ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి తరుణంలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా అవి ఆ పంటను బతికించేటువంటి పరిస్థితులు ఎక్కడా లేవని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అటు గోదావరి జిల్లాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంక్షోభమే ప్రస్తుతం రైతుల్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా వర్షపాతం లోటు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎల్నినో ప్రభావం మరికొద్ది నెలల పాటు కూడా కొనసాగుతుంది. రైతులు ఖచ్చితంగా ఈ వరి వ్యవసాయాన్ని మానుకోవాలి. ఎందుకంటే వరి 1 కేజీ బియ్యం పండించాలంటే 3000 నుంచి 5000 లీటర్ల వరకు కూడా సాగునీరు అవసరమవుతుంది. 1 ఎకరా పంటకు దాదాపు సాగునీరు సంబంధించి లక్షలాది లీటర్ల నీరు అనేది కూడా అవసరమవుతుంది. ఈ తరుణంలో వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ కానీ అపరాలు కానీ పంటలు సాగు చేసుకోవాలంటూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే 1 ఎకరాకి వరికి పెట్టేటువంటి నీటితో 3 ఎకరాల పామాయిల్ సాగు చేసుకోవచ్చు అనేటువంటి సూచనలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ పరిశోధనావేత్తలు కూడా సూచనలు ఇస్తూ ఈ నష్టాల నుంచి రైతులు బయటపడేందుకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలనేది కూడా వారు సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అటు వరి ఏదైతే అత్యధికంగా పండేటువంటి గోదావరి జిల్లాల్లో కూడా ఈరోజు కరువు తాండవిస్తూ గోదావరి నీరు కూడా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి రైతులైతే ఒకటే కోరుతున్నారు, తమకు సాగునీరైనా సకాలంలో అందివ్వండి, లేదంటే మద్దతు ధర పోయిన నష్టాన్ని తిరిగి కోలుకునే విధంగా కూడా చూడాలంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఈ గోదావరి జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో మరింత వర్షాభావ పరిస్థితులు వెంటాడుతాయి కాబట్టి దాన్ని అధిగమించే దిశగా ముందస్తుగా ప్రభుత్వం తమను ఆదుకోవాలి. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణాకు వెళ్తున్నటువంటి నీటిని తమకు కూడా విడుదల చేయాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎల్నినో ప్రభావం అయితే ప్రస్తుతం గోదావరి జిల్లాను తీవ్రంగా వెంటాడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, సుమడి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.